హైదరాబాద్ కావాలి మా ఇక్కడనే ఉందమ్మా. అమ్మ అమ్మ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము గంగా స్నానానికి వెళ్ళడానికి మా ఇంటికి వెళ్తున్నాం. మా ఇంటికి వెళ్ళి అక్కడ నుండి తెల్లవారి ఉదయం గంగా స్నానానికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఊరికి వెళ్ళడానికి అయితే అన్ని సర్దుకుంటున్నాం. పిల్లలకి జలుబు, దగ్గు, ఫీవర్ ఉంది, కానీ వెళ్ళక తప్పదని వెళ్తున్నాం. అందుకని వాళ్ళ సిరప్స్ అన్నీ పెడుతున్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎక్కువైతే కష్టమని అన్నీ పెట్టుకుంటున్నా. అలాగే నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా కానీ మా పిల్లలై సోపు, షాంపూ, బ్రష్, కోల్గేట్, టవల్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకెళ్తా. ఏది పడితే అది పెట్టను. పిల్లల స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కదా, అందుకనైతే వాళ్ళకే అన్నీ పెడతాను. మేము ఎప్పుడు ఇంటికి వస్తున్నామని చెప్పినా కానీ మా అత్తమ్మ అయినా మా అమ్మ అయినా మా కోసం అన్ని బెడ్షీట్స్ వాష్ చేసి పెడతారు. పిల్లలకి ఫ్రెష్గా వాష్ చేసి పెడతారు. నువ్వు రేపు తాత దగ్గర ఉంటావా? అమ్మమ్మ తాత దగ్గర? మరి ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? అత్త దగ్గర ఉంటావా? ఆయిపోయింది ఆపింది ఓన్ లేదు నొత్తులే. ఇగో చూడు, ఇగో గ్యాటర్ ఎత్తే ఆపింది. దూసుడంటే ఎట్లా అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది? మరి ఏదంతా దుయ్యమంటావు? చేతితో వేయమంటావా? చేతితో ఎత్తే బాగా వస్తుందా? ఎత్తదా? చేతితో ఎత్తదా? అది అట్లా పడేసిడే నీగా. చేతితో ఎట్లా వస్తుంది రా రీతిగా? చేతులతోటి దూస్తున్నా, దువ్వెనతోటి కాదు, చేతితోటే. చందమామ కదా నువ్వు? ఇంకా మేము మా నాన్నమ్మకి మంత్లీ టాబ్లెట్స్ హైదరాబాద్ నుండే పంపిస్తాం. అందుకని మేము ఎలాగో వెళ్తున్నాం కదా అని ఇక్కడ టాబ్లెట్స్ అన్నీ సర్దుకొని తీసుకెళ్తున్నాం. మేము జేబీఎస్కి అయితే ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం. వెళ్ళే దారి మధ్యలో మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు. ఆటో డ్రైవర్ అయితే మంచిగా వీడియోస్ చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంకా బస్ స్టాండ్కి వచ్చాక అక్కడ ఒక్క బస్ కూడా లేదు, చాలాసేపు వెయిట్ చేసాం. ఇంకో 1 అవర్ తర్వాత బస్ వచ్చింది. ఇంకా స్టార్ట్ అయ్యాం. దారి మధ్యలో పిల్లలకు ఆకలిస్తుందని అయితే ఉప్మా చేసుకొచ్చా, కానీ మా పిల్లలు ఎంత తినమన్నా తినలేదు. మామూలుగానే తినడానికి సతాయిస్తారు. వేములవాడ నుండి మా ఊరికైతే వెళ్తున్నాం. అక్కడ దారి మధ్యలో మేకలు కనిపిస్తే వాటిని చూసుకుంటూ మా పాప అయితే సంతోషపడింది. అంతే కదా, వాళ్ళకి చూడక చూస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది. మనమైతే చిన్నప్పుడు అన్నీ చూసినాం కాబట్టి అన్నీ తెలుసు, కానీ ఇప్పటి పిల్లలకు సిటీలో ఉండడం వల్ల, హాస్టల్లో ఉండడం వల్ల ఏంటి అనేది కూడా తెలియక అన్ని వాళ్ళకి వింతగానే అనిపిస్తుంది. అందుకని ప్రతి సమ్మర్లో ఊరికైతే వెళ్ళండి, మన పిల్లలకు కూడా మనలాగే అన్నీ తెలుస్తాయి. మేము ప్రతి సమ్మర్లో మొత్తం ఊర్లోనే గడిపేస్తాం. మనం వెళ్ళినందుకు మన పెద్దవాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది కదా. ఇంకా ఇంటికి రాగానే మా పాప మా అత్తమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎత్తుకోమని గట్టిగా పట్టుకుంది. మా అత్తమ్మని చూసేసరికి మా పిల్లలకి ఎంత సంతోషమో, అలాగే పిల్లల్ని చూసేసరికి కూడా మా అత్తమ్మకి అంతే సంతోషం. అప్పటి వరకు ఎంత అలసిపోయి ఉన్నా కూడా అన్నీ మర్చిపోతుంది. మేము గంగకి ఎందుకు వెళ్తున్నామంటే మా మామయ్య చనిపోయిండు, అందుకని 3 నెలలు ఇల్లు వదిలిపెట్టినాం. మా అత్తమ్మ 3 నెలలు రెంట్కే ఉంది. ఇంకా 3 మంత్స్ తర్వాత ఇంటికి వెళ్లే ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా, అందుకని మా అత్తమ్మ ముందే కొన్ని క్లీన్ చేసింది. ఇంకా మేము వచ్చాక గంగకి వెళ్లే రోజు మార్నింగ్ 4కే లేచి మా ఇంటికి వెళ్ళి ఇల్లంతా నీట్గా ఊడ్చి అలుకు చల్లి ఇల్లంతా శుభ్రంగా కడిగినాం. మా అత్తమ్మ నేను అంతా క్లీన్ చేసినాం. ఇంకా నేను వాకిట్లో ముగ్గు పెడుతుంటే నేనెందుకు పెట్టొద్దని మా పాప అయితే నేను పెడతానని ముగ్గు పిండి తీసుకొని మా పాప పెడుతుంది. హైదరాబాద్ మైకన్నా ఉందమ్మా. ఎందుకు వద్దా అక్కడికి? ఇక్కడనే బాగుందా? ఇంకా మా పాప అక్కడ కోతులు వస్తే వాటిని చూసుకుంటూ బ్రష్ చేసుకుంటుంది. ఇట్రా
తర్వాత మేము రెడీ అయ్యి గంగ స్నానానికి అయితే బయలుదేరినాం. మా పాప మా బాబు ఏదో గుసగుస పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటున్నారు కానీ మళ్ళీ కాసేపటికే కొట్టుకుంటారు. మేము వెమ్లవాడ బస్ స్టాండ్కి వచ్చాం. మా అత్తమ్మ అక్కడ ఎవరో గాని పరిచయం చేసుకొని మాట్లాడుతుంది. మీరు ఏ ఊరు, మీరు ఎక్కడికి వెళ్తారని నన్నైతే అడిగింది. వాళ్ళు ఊరి పేరు చెప్పగానే మన పక్క ఊరే అని ఇంకా కలిసిపోయి మాట్లాడింది. బస్ వచ్చేదాకా వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. మేము కూడా గంగ స్నానానికి అన్నారు. ఇంకా మనకు తోడు దొరికిరు అని నన్ను సంతోషపడింది. మా అత్తమ్మ అందరినీ పరిచయం చేసుకొని మంచిగా మాట్లాడుతుంది. ఈ పెద్దవాళ్ళకి అదో సంతోషం కదా. ఇంకా మేము జైత్యాల బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఉన్న జనాలను చూసారా, అందరు బస్ కోసం వెయిటింగ్. ఎక్కడికి అనుకుంటున్నారా, అందరు గంగ స్నానానికి వెళ్ళే వాళ్ళంట. ఈ ఫ్రీ బస్ పెట్టిరు కానీ అసలు బస్సులే లేవు. ఎంత ఎక్కువ ఉండే బస్సులో అంత తగ్గిపోయినాయి. బస్సులు తక్కువ ఉండటం వల్ల కొంతమంది ఆటోలు మాట్లాడుకొని వెళ్ళారు, కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అంటే మొత్తం బస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇంకెంతమంది ఉండేవాళ్ళు ఊహించుకోండి. ఈ ఫ్రీ బస్ పెడితే పెట్టిరు కానీ బస్సులు పెంచాల్సింది. లేదంటే అందరికీ టికెట్ 50% తగ్గించి పెడితే బాగుండేదేమో. ఈ ఫ్రీ బస్ వల్ల అందరు కొట్టుకోవడమే తప్ప ఏం లాభం లేదు. అసలు బస్సు వచ్చాక ఎలా వేలాడుతూ వెళ్తున్నారో ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మేమైతే గంగకైతే వచ్చేసినాం. వచ్చే ముందు మా అమ్మ అయితే గంగలో నీళ్లు బాగా వస్తున్నాయట, జాగ్రత్త అని మరీ చెప్పింది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడో లోపలికి ఉన్నాయి నీళ్లు. అంతకు 15 రోజుల ముందే మెట్ల దాకా వచ్చినాయంట. ఇప్పుడు ఇంకా తగ్గిపోయినాయి. తర్వాత గంగ స్నానం చేసి అక్కడ లింగం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టినాం. తర్వాత గోదావరి మాత గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.